సమయపు విలువ. ఒకప్పుడు సువర్ణపురం అనే గ్రామంలో రామచంద్రుడు అనే యువకుడు ఉండేవాడు. అతను తెలివైనవాడు, శక్తిమంతుడు, అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి. కానీ అతనికి ఒక పెద్ద లోపం ఉండేది. సమయాన్ని విలువ చేయకపోవడం. రేపు చూద్దాం, ఇంకొంచెం తర్వాత చేస్తాను, ఇప్పుడేం తొందరుంది, ఇవే అతని మాటలు. పొద్దున్నే లేవాల్సిన సమయానికి ఆలస్యంగా లేచేవాడు. పనిని వాయిదా వేయడం అలవాటు. పంట పొలాలకి వెళ్ళాల్సిన సమయాన్ని కూడా మిత్రులతో కబుర్లు చెప్పడంతో గడిపేవాడు. అతని తండ్రి తరచూ అతనికి చెప్పేవాడు, బిడ్డ, ధనం పోతే తిరిగి సంపాదించవచ్చు, ఆరోగ్యం పోతే తిరిగి పొందవచ్చు, కానీ గడిచిన సమయం ఎప్పటికీ తిరిగి రాదు అని. కానీ రామచంద్రుడు నవ్వేసి పట్టించుకునేవాడు కాదు. ఒకరోజు గ్రామానికి ఒక వృద్ధ సన్యాసి వచ్చాడు. అతడు జ్ఞానవంతుడు, ప్రజల సమస్యలు విని మార్గం చూపేవాడు. రామచంద్రుడు కూడా అతని దగ్గరకు వెళ్ళాడు. స్వామి, నేను చాలా కష్టపడాలని అనుకుంటాను, కానీ ఎందుకో జీవితంలో ఎదగలేకపోతున్నాను. సన్యాసి చిరునవ్వు నవ్వి ఇలా అడిగాడు, నీకొక రోజు ఎన్ని గంటలు ఉంటాయి అని నీకు తెలుసా అంటే 24 అని చెప్పాడు. రోజుకు 24. పేదవాడికి అదే. అయితే కొందరు ఎందుకు మహానుభావులు అవుతారు, మరికొందరు ఎందుకు సాధారణంగానే మిగిలిపోతారు అని అడిగాడు. రామచంద్రుడు నిశ్శబ్దంగా ఉన్నాడు. సన్యాసి ఇలా చెప్పాడు, వారిని వేరు చేసేది సమయ వినియోగమే. సన్యాసి ఒక పరీక్ష ఇచ్చాడు. మరుసటి రోజు సన్యాసి రామచంద్రుడికి ఒక చిన్న సంచి ఇచ్చాడు. అందులో 86,400 బంగారు నాణేలు ఉన్నాయని చెప్పాడు. రామచంద్రుడు ఆశ్చర్యపోయాడు. ఇవి నీకే, కానీ ఒక షరతు ఉంది. ఈరోజు పూర్తయ్యే లోపు వాడని నాణ్యాలు అన్నీ మాయమైపోతాయి అని అన్నాడు. రామచంద్రుడు వెంటనే వాటిని ఉపయోగించడం ప్రారంభించాడు. అవసరమైనవి కొనుగోలు చేశాడు, పేదలకు దానం చేశాడు, మంచి పనులు చేశాడు. రాత్రికి సన్యాసి ఇలా అడిగారు, ఎందుకు ఒక్క నాణెం కూడా వృధా చెయ్యలేదు అని. ఎందుకంటే అవి తిరిగి రావు స్వామి అని సన్యాసికి చెప్పాడు. ఆ మాటలు విని సన్యాసి నవ్వాడు. ప్రతిరోజు దేవుడు నీకు 86,400 సెకండ్లు ఇస్తాడు. అవి కూడా అలాగే రాత్రి ముగిసేలోపు పోతాయి. నీవు వాటిని వృధా చేస్తున్నావు. ఆ మాటలు రామచంద్రుడి హృదయంలో మెరుపులా పడింది. మార్పు ప్రారంభమైంది. ఆ రోజు నుంచి అతని జీవితం మారిపోయింది. ఉదయం బ్రహ్మముహూర్తంలో లేవడం మొదలుపెట్టాడు. సమయానికి పొలానికి వెళ్తున్నాడు. 1 గంట చదువు, 1 గంట ధ్యానం, 1 గంట కుటుంబంతో సమయం గడుపుతున్నాడు. ప్రతి పనికి సమయం కేటాయించాడు. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. కొన్ని సంవత్సరాలలో అతను పెద్ద రైతు అయ్యాడు. తరువాత గ్రామ యువకులకు ఉపదేశం చేయడం మొదలుపెట్టాడు. ఆ రోజు అతనికి శిష్యుడు ఇలా అడిగాడు, గురువుగారు, విజయానికి రహస్యం ఏమిటి అని. రామచంద్రుడు ఇలా అన్నాడు, నేను సమయాన్ని గౌరవించిన రోజు సమయం నన్ను గౌరవించడం మొదలుపెట్టింది అని. చివరగా అతను ఇలా చెప్పాడు, సమయం కత్తిలాంటిది. దాన్ని సరిగ్గా ఉపయోగిస్తే శిల్పంగా చెక్కుతుంది, తప్పుగా వాడితే గాయపరుస్తుంది. 1 నిమిషం ఆలస్యం వల్ల రైలు మిస్ అవుతుంది. ఆ 1 క్షణం ఆలస్యం వల్ల అవకాశాలు పోతుంది. ఆ 1 రోజు ఆలస్యం వల్ల జీవితం మారే దారి మూసుకుపోతుంది. సమయం ధనం కంటే విలువైనది. ధనం పోతే సంపాదించవచ్చు,
కానీ గడిచిన క్షణం తిరిగి రావడం అసాధ్యం. సమయాన్ని గౌరవించే వారిని కాలమే గౌరవిస్తుంది. నష్టపోయిన సంపద దొరుకుతుంది, నష్టపోయిన ఆరోగ్యం కొంతవరకు వస్తుంది, కానీ నష్టపోయిన కాలం ఎప్పటికీ తిరిగి రాదు. విన్నారు కదండి సమయం గురించి చక్కటి స్టోరీ. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే తప్పక కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీ యొక్క టైంని కూడా వృధా చేసుకోకుండా పని మీద ధ్యాస పెట్టండి. ఏదో ఒక రోజు విజయం ఖచ్చితంగా మీకు వస్తుంది.